ఎంజీ నెట్వర్క్స్ ఛానల్ కు స్వాగతం, శుభ స్వాగతం. నేను వెంకటేష్. ఈరోజు ప్రత్యేక అతిథితో పరిచయం కార్యక్రమంలో నాతో పాటు అంబటి వెంకట ప్రేమ్ స్వరూప్ అనే వ్యక్తి ఉన్నారు. ముందుగా తన గురించి ఒక ఏవి రూపంలో చిరు పరిచయం. ఏవి ప్లీజ్. అంబాటి వెంకట ప్రేమ్ స్వరూప్ గారు ధర్మవరంలోని ఒక మామూలు నిరుపేద కుటుంబంలో జన్మించారు. పసి వయసులోనే తన చూపును కోల్పోయిన ప్రేమ్ స్వరూప్ గారు పద్దనపల్లిలో తన ప్రాథమిక విద్యను, అనంతపురం జిల్లాలోని హెచ్ఎస్ఐ హై స్కూల్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఆర్డిటి నందు 10వ తరగతిని పూర్తి చేసుకుని నేత్ర విద్యాలయ కాలేజ్ నుండి ఇంటర్మీడియట్ను పూర్తి చేసుకున్నారు. అలాగే తిరుపతిలోని డిగ్రీ ఎమరాల్డ్స్ కాలేజ్ నుంచి డిగ్రీ పట్టాను సాధించి ఐఐఎం రాయ్పూర్ నందు ఎంబీఏను కూడా పూర్తి చేసుకున్నారు. నేడు తన స్వయం కృషి మరియు పట్టుదలతో ప్రతిష్టాత్మకమైన టాటా స్టీల్స్ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్ పదవిని అలంకరించిన ప్రేమ్ స్వరూప్ గారితో ఈనాటి ముఖాముఖి. ప్రేమ్ స్వరూప్ని మాట్లాడించే ముందు తన తల్లిదండ్రులు తమ ఆనందాన్ని ఒక చిన్న వీడియో రూపంలో పంచుకోబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ వీడియోను చూసేద్దామా? వీడియో ప్లీజ్. చిన్నప్పుడు మా ప్రేమ చాలా బాగుండేవాడు. చాలా ఆనందంగా సంతోషంగా బాగా ఆడుకుంటూ ఉండేవాడు. 9 ఏళ్ల వయసు కంటి చూపు జ్వరం వచ్చి కంటి చూపు పోయింది. కంటి చూపు పోయిన తర్వాత మనకు చదివే ఆధారము అని చెప్పేసి అని అందరము చెప్పి ఇంటిల్లిపాది అందరము చెప్పినాము. ఆ ప్రోత్సాహంతోనే వాడు బాగా చదివి మంచి స్థానంలో నిలబడి ఈ రోజు మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాము. మాకంతా చాలా సంతోషంగా ఉంది. బాగా పట్టుదలతో చదివి బాగా మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి ఉద్యోగం వచ్చింది. మాకు చాలా సంతోషమైనది. ప్రేక్షకుల కోసం నీ కుటుంబ నేపథ్యాన్ని, నువ్వు పెరిగిన వాతావరణాన్ని ఒకసారి మా అందరికి పరిచయం చేస్తావా? అంటే అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి చిన్న వ్యాపారం చేసేవాళ్ళు, కిరాణా షాపు. సో నాకు 9 ఏళ్ల వయసు వరకు నువ్వు చెప్పినట్టు చూపు ఉండేది. మామూలు స్కూల్లోనే చదివేవాడిని. సరే 8 ఏళ్ల వయసు నాకు జ్వరం వచ్చి చూపు అనేది వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక 1 ఇయర్ పాటు డిఫరెంట్ హాస్పిటల్స్ కి వెళ్ళాము చెకప్ దానికి. ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న వయసు కదా, వీళ్ళకి సపరేట్ స్కూల్స్ ఉంటాయి, అక్కడ జాయిన్ చేయండి అని అనేవాళ్ళు అనమాట. సో అప్పటి వరకు ఎప్పుడు నేను మా అమ్మని వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు. బట్ అప్పుడు ఖచ్చితంగా వెళ్లాల్సి వచ్చింది. సో చాలా కష్టపడ్డాను. బత్తలపల్లిలో ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు ఆర్డిటి స్కూల్లో. సో అక్కడ ఒంటరిగా ఉండడానికి, ఇంకా మా అమ్మని మా ఫ్యామిలీ వాళ్ళని వదిలేసి అక్కడ ఉండడానికి చాలా కష్టపడ్డాను. తర్వాత అలవాటు అయిపోయింది నెమ్మదిగా. ఇంకా తర్వాత అలా స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేసి అలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు బాగా. సో ఫ్రెండ్స్ తో కలిసి అలా ఆడుతూ పాడుతూ అలా 5th క్లాస్ వరకు చదివాను. తర్వాత 6th క్లాస్ హై స్కూల్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఆర్డిటి అనంతపూర్ లో జాయిన్ అయ్యాను. సో అక్కడ 10వ తరగతి వరకు చాలా మంచి ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు. సో వారి సహాయంతో, వారి ప్రోత్సాహంతో ఫ్రెండ్స్ చాలా బాగుండేవారు. సో వారితో కలిసి అలా అక్కడ చాలా బాగా చదువుకున్నాను. నాకు ఒక 2-3 చాలా మంచి అంటే నన్ను ఎక్కువగా ప్రోత్సహించి డిఫరెంట్ పరంగా సైన్స్ చేయడానికి, ఇంకా క్విజెస్ అంటూ చాలా బాగా ప్రోత్సహించిన కొద్దిమంది ఉపాధ్యాయులు మిస్టర్ ఎన్ స్వామి అండ్ ఇంకా అతను అప్పుడు ప్రిన్సిపల్ గా ఉండేవాడు. సో అతను నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు ప్రతి దానికి. అలానే స్టడీస్ ఎప్పుడు నేను నెగ్లెక్ట్ చేయలేదు. సో ఇంకా నా గురించి చెప్పాలంటే మామూలుగా ఇది ఒక మిస్కన్సెప్షన్ అనేది ఉంటుంది. బ్లైండ్స్ కి మ్యాథమెటిక్స్ అవసరం లేదు, మ్యాథ్స్ అంటే
లైఫ్ లో అవసరం లేదు అన్నట్టే ట్రీట్ చేస్తుంటారు. ఉపాధ్యాయులు కూడా చాలా మంది కాన్సన్ట్రేట్ చేయరు బ్లైండ్స్ చెప్పేటప్పుడు, బట్ నాకు మాత్రం ఇతను చాలా కాన్సన్ట్రేట్ గా చెప్పాడు. సో అలా అయ్యి నేను చాలా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టపడేవాడిని అనమాట. మ్యాథ్స్ లో నాకు మంచి స్కిల్ ఉండేది. ఓకే. సో మ్యాథ్స్ విషయంలో మాత్రం నేను టాప్. మిగతా అన్ని కూడా చాలా బాగా చదివేవాడిని, చాలా బాగా పర్ఫామ్ చేసేవాడిని. సో అలా మ్యాథమెటిక్స్ విషయంలోనే కాకుండా మిగతా అన్ని సైన్స్ ఫేర్, క్విజెస్ అంటూ మిగతా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశాను. అనేక విషయాలు మాట్లాడుకుంటున్నాం కదండి. ప్రేమ్ స్వరూప్ని మరొక ప్రశ్న అడగబోయే ముందు తమ మాస్టర్ అయినటువంటి ఎర్రిస్వామి సార్ గారు ఒక చిన్న వీడియోని పంపించారు. ఆ వీడియో చూసిన తర్వాత ప్రేమ్ స్వరూప్తో మరిన్ని విషయాలను చర్చిద్దాం. నమస్కారం అండి. మొదటగా ఎన్బి యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రియమైన శిష్యుని యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం చేస్తున్నందుకు. నా పేరు ఎర్రిస్వామి. నేను హై స్కూల్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో వర్క్ చేశాను. ఇది ఆర్డిటి సంస్థ, ఆర్డిటి అనే గొప్ప సంస్థ నిర్వహించబడినటువంటి ఒక గొప్ప విద్యా సంస్థ. సో ప్రేమ్ స్వరూప్ గురించి చెప్పాలంటే ఇతను చాలా మంచి విద్యార్థి, ఒక ఆనందం లాంటి వాడు, ఉపాధ్యాయులకు మంచి గౌరవం అందించేటువంటి ఒక మంచి విద్యార్థి అని చెప్పుకోవచ్చు. నేను మొదటగా అబ్బాయితో 5వ తరగతిలో ఫిజిక్స్ కోచింగ్ ఇచ్చేటప్పుడు నేను మ్యాథ్స్ అబ్బాయికి బోధించడం జరిగింది. నేను అప్పుడే ఈ అబ్బాయిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని నేను గమనించాను అన్నమాట. ఎందుకంటే ఈ అబ్బాయి మెంటల్ థింకింగ్ స్కిల్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట. ఎలాంటి అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ నంబర్ డిజిట్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఇక్కడ తక్కువ టైంలోనే ఆన్సర్ చేసేవాడు. ఆ టైం 5వ తరగతి చదువుతున్నప్పుడే. అందుకే నేను అతన్ని న్యూటన్ అని కూడా పిలిచాను. తల్లిదండ్రులు, ఈ అబ్బాయికి ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, వారు ఈ అబ్బాయి పట్ల చాలా శ్రద్ధ చూపించేవారు. కొంతమంది ఎలా ఉంటారంటే తల్లిదండ్రులు మాకు ఇలాంటి అబ్బాయి ఉన్నాడని చెప్పేసి చాలా బాధపడుతుంటారు. మాకు ఇలాంటి అబ్బాయి ఉన్నాడు చెప్పి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం అలాంటిది ఏమాత్రం లేకుండా ఎంతో ధైర్యంతో అబ్బాయిని ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళ పాఠశాలకి నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వచ్చి అబ్బాయి చదువుతున్నాడా లేదా, అబ్బాయి నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, మా అబ్బాయి ప్రవర్తన ఎలా ఉంటారని చెప్పేసి ప్రత్యేకించి అడిగేవారు. ఇది చాలా ఉపయోగపడింది అబ్బాయికి. సో అలాంటి తల్లిదండ్రులు ఉండడం అనేది ప్రేమ్ స్వరూప్ చేసినటువంటి మంచి అదృష్టం. అంటే మ్యాథ్స్ విషయంలో మాత్రం ఈ అబ్బాయిని ఏకసంతాగ్రహం చెప్పుకోవచ్చు. ఒక ప్రాబ్లం చేసిన తర్వాత ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని ఒక మెథడ్ని కనుక నేను వివరించినట్లయితే, నెక్స్ట్ ఏదైనా ఉదాహరణ ఇచ్చినట్లయితే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు నేను ఎలాంటి స్టెప్స్ అయితే తీసుకుంటానో అలాంటి స్టెప్స్ని తీసుకుని ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేటట్టుగా చేసేవాడు ఆ స్థాయిలోనే అబ్బాయి, ప్రైమరీ స్థాయిలోనే. తర్వాత ఇంకొకసారి ఏమైందంటే మేము అబ్బాయిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గమనించి, సో ఈ అబ్బాయి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి అబ్బాయి అని చెప్పేసి మేము సైన్స్ వేర్కి తీసుకెళ్ళాము. నార్మల్ విద్యార్థులు, సాధారణ విద్యార్థులతో పాటుగా ఈ అబ్బాయితో పాటుగా మేము మ్యాథ్స్లో ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ని ఈ అబ్బాయి ద్వారా డిస్ప్లే చేయించడం జరిగింది. ఇది నాకు కూడా లైఫ్లో ఒక గొప్ప విజయం అన్నమాట. నా ఉపాధ్యాయ వృత్తిలో నేను కూడా ఎప్పుడు ఇదే చెప్పుకుంటూ ఉంటాను. సో ఏం చేశామంటే ఈ మ్యాథమెటికల్ ట్రిక్ బిహైండ్ బ్రైలీ స్క్రిప్ట్ అనేటువంటి కాన్సెప్ట్తో ఈ బ్రైలీకి తర్వాత మ్యాథ్స్ ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉందని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తయారు చేసి ఆ కాన్సెప్ట్ని మన ప్రేమ్ స్వరూప్కి నేర్పించేసి ఆ అబ్బాయి ద్వారా డిస్ప్లే చేయించడం జరిగింది. నార్మల్ విద్యార్థులతో పోటీపడి జిల్లా స్థాయిలో లెవెల్లో కావచ్చు, రాష్ట్ర స్థాయి లెవెల్లో కావచ్చు, అక్కడి వరకు కూడా వెళ్ళి విజయం సాధించి దక్షిణ భారతదేశ స్థాయి కూడా ఈ సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ అనేది తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మేము మన అప్పుడున్నటువంటి పాండిచ్చేరి గవర్నర్తో చాలా ప్రశంసలు పొందడం జరిగింది. సో ఈ విధంగా ప్రేమ్ స్వరూప్ అనేటువంటి విద్యార్థి మంచి విద్యార్థి. ఇప్పుడు అతను ఎంతో ఉన్నత స్థానంలో ఉండడం అనేది నాకు ఎంతో గర్వకారణము. నేను అందరూ కూడా చెప్పుకుంటాను నా స్టూడెంట్ ఇలా ఉన్నాడు. సో ఒక ఉపాధ్యాయునిగా నాకు చాలా గౌరవం, ఎంతో గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. సో ఈ అవకాశం కల్పించినటువంటి ఎన్బి న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ. న్యూటన్ అని పిలిచారు స్కూల్లో, పిలిచే ఒక పర్సన్, అది ఎలా, అసలు ఏంటి దాని నేపథ్యం ఏంటి?
అంటే నేను చెప్పాను కదా ఎగ్జామ్స్ అని. సో అతనే మామూలుగా న్యూటన్ అనిపించేవాడు. మాకు ఈ 5th క్లాస్ లో నార్మల్కి అంటే ఆర్డిటీలో కొన్ని విలేజెస్ లో కూడా స్కూల్స్ ఉంటాయి. ఆర్డిటీ వాళ్ళు రన్ చేస్తారు. సో అటువంటి స్కూల్స్ మామూలుగా మాకు కాంపిటీషన్ ఉండేది, క్విజ్ కాంపిటీషన్ అని. సో ఆ క్విజ్ కాంపిటీషన్ లో అతను మా సీనియర్స్ కి, యాక్చువల్ గా నేను అప్పుడు 4th క్లాస్ లో ఉన్నాను. సో మా సీనియర్స్ 5th క్లాస్ లో ఉన్న వాళ్ళకి టీచర్ పల్లికి వచ్చారు. బత్తలపల్లికి వచ్చినప్పుడు మా మ్యాథమెటిక్స్ సారు అతనికి నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. రెడ్డి విశ్వనాథ్ అని అతను ఉండేవాడు. సో అతను నన్ను ఎస్ఎం సార్కి ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కి ఈ అబ్బాయి సార్ అని ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. అంటే అతను నన్ను టెస్ట్ చేశాడు. టెస్ట్ చేస్తూ ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. చంప మీద కొట్టినప్పుడు చేత్తో సో సౌండ్ ఎందుకు వస్తుంది అని. దానికి నేను ఇచ్చిన ఆన్సర్ వచ్చేసి, సో చంప మీద కొట్టేటప్పుడు చంపకు చేతికి మధ్యలో ఉన్న గాలి అనేది ఒత్తిడి జరిగి ఆ శబ్దం అనేది వస్తుంది అని. నాకు తెలిసి పూర్తి ఆన్సర్ అయితే అంటే ఆ చిన్న వయసులో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండడం అనేది నిజంగా గ్రేట్. అసలు ఏ క్లాస్ లో జరిగినది? బత్తలపల్లిలో అంటే ఇది 4th క్లాస్ లో. సో 4th ఎండింగ్ అన్నమాట అది. సో 4th ఆఫర్లు అయిపోయి యాన్యువల్కి ఇంకా దగ్గరలో ఉన్నాం అన్నమాట. సో ఆ చంప చెయ్యి గాలి ఒత్తిడికి సౌండ్ వస్తుందని చెప్పావు నువ్వు. శబ్దం అనేది వస్తుంది అని నేను చెప్పాను అనమాట. సో ఆ ఆన్సర్కే అతను నన్ను అంటే కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తాడు, కొత్తగా ఆలోచిస్తాడు అన్నట్టు అతను న్యూటన్ అని పిలిచేవాడు. సో అలా ఒక లెవెల్స్ లోనే ఎన్నో ప్రాజెక్ట్స్ చేసావు, సైన్స్ ఫేర్స్ అటెండ్ అయ్యావు. ఆ జర్నీ ఎలా ఉండేది కొత్త వాళ్ళతో? అంటే ఒక మన స్కూల్లో, మీ స్కూల్లో మీ టీచర్స్ నాలెడ్జ్ ఏంటో తెలుసు. వన్స్ నువ్వు బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ అవుతున్నావు అంటే ఒక డిఫరెంట్ పర్సన్ చాలా డిఫరెంట్ గా ట్రీట్ చేస్తుంటారు. వాళ్ళ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండేది అక్కడ? నేను ఏ విధంగా ఎంకరేజ్ చేసేవాడు? తంజావూరు ఇట్లాంటి పెద్ద పెద్ద పాండిచేరి ఇలాంటి ప్లేసెస్ లో సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్స్ చేశాననేసి చెప్పారు. యాక్చువల్ గా నేను 10th అయిపోయినప్పుడే అప్పుడు ఓకే అంటే అక్కడ ఏమంటే ఫస్ట్ 7th లో ఉన్నప్పుడే నేను పార్టిసిపేట్ చేశాను అన్నమాట. 7th లో ఉన్నప్పుడు ఒక చిన్న ప్రాజెక్ట్ ఇచ్చారు నాకు యాక్చువల్ గా. అది అప్పుడు మేము రిజిస్టర్ కూడా కాలేదు మా స్కూల్ తరఫున నుంచి ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ చిన్నదైనప్పటికీ యాక్చువల్ గా నా ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ అనేది చాలా బాగుండేది అనమాట. అంటే ఆ పేషెన్స్ కానీ, ఇప్పుడు సైన్స్ ఫేర్ అంటే మామూలుగా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు అట్లా. సో మనము వీలైనంత మందికి ఎక్కువ సార్లు సో అర్థమయ్యే విధంగా అంటే ఎక్కువ టైం తీసుకొని చెప్పాల్సి ఉంటుంది, ఇంకా రిపీట్ చేయాల్సి ఉంటుంది ఓపిక్గా. సో ఆ స్కిల్స్ అనేవి అప్పుడు చాలా బాగా వచ్చాయి. అంటే ఒక్కటే అనమాట, నాకు ఇవ్వాల్సిన ప్రాజెక్టు వేరే అమ్మాయికి ఇస్తారు మా బ్యాచ్ లోనే. సో నన్ను ఇంకా లాస్ట్ మూమెంట్ లో వేరే వాళ్ళని తీసుకొని పోతున్న టైంలో నన్ను తీసుకుని పోయారు. అది నాకు ఒక చాలా అంటే వాజ్ అనేబుల్ టు యాక్సెప్ట్ దట్. సో నాకు ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ ఇంకోటికి ఇచ్చారు, వేరే వాళ్ళని తీసుకోవాల్సిన అంటే వేరే వాళ్ళు తీసుకొని పోవాలా ఆ ప్రాజెక్ట్ లో, బట్ వాళ్ళు లేని పక్షంలో నన్ను సెకండ్ ప్రిఫరెన్స్ గా తీసుకొని పోయారు అనమాట. సో అది అంటే నేను ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండాలా అనేది ఒక ఆశ లేదు. సో నా ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంది, ఇంకోరు వెళ్ళాల్సిన ప్లేస్ లో నేను వెళ్ళడం ఏంది అనేది అప్పుడు నాకు కొంచెం అంటే నా మీద నాకు ఇంకా నేను స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలా అనేది ఉండేది. సో అప్పుడు నిజానికి చెప్పాలంటే అప్పుడు మిగతా అందరి మా సీనియర్స్ చాలా మంది ఉన్నారు అక్కడ. నిజానికి అక్కడ 4 ప్రాజెక్ట్స్ మేము ప్రజెంట్ చేసాము. 4 ప్రాజెక్ట్స్ లో అందరికంటే జూనియర్ని నేను అనమాట. సో 7th క్లాస్ నుంచి అప్పుడు అందరికంటే నేనే చాలా బాగా పర్ఫామ్ చేశాను. అప్పుడు ఈవెన్ అంటే డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో కూడా ఈనాడు పేపర్ లో
ఈనాడు పేపర్లో మరియు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇప్పుడు రావడం జరిగింది. సో అప్పుడు మా టీచర్స్ కూడా చాలా బాగా అంటే రికగ్నైజ్ చేశారు. ఫస్ట్ రికగ్నైజ్ చేసి నెక్స్ట్ ఎంకరేజ్మెంట్ చేశారు. నెక్స్ట్ టైం అప్పుడు నన్ను మెయిన్ లీడర్ గా పెట్టి మెయిన్ ప్రాజెక్ట్ నాకే ఇచ్చి సో అప్పుడు నాకు ఎంకరేజ్ చేయడం జరిగింది అనమాట. సో అప్పుడు నేను డిస్ట్రిక్ట్ లెవెల్ అనంతపూర్లో కానీ నెక్స్ట్ అక్కడ ఏమంటే సో డిస్ట్రిక్ట్ లెవెల్ అంటూ మాకంటూ సపరేట్ రూమ్ ఉండేది, సపరేట్ ప్లేస్ ఉండేది. మామూలుగా ప్రాజెక్ట్ రిజిస్టర్ అయినప్పుడు సో మేము పక్కన టీం మిగతా నార్మల్స్ తోనే కలిసి మా ప్రాజెక్ట్ ప్రజెంట్ చేయడము, సో కొంత డిఫరెంట్ గా ప్రజెంట్ చేయడము, అంటే మాకు చూపు లేదు అనే దాన్ని అక్కడ ప్రజెంట్ చేయకోకుండా చూపు లేకపోయినా కూడా సో వీఆర్ ఆల్సో రెడీ టు పార్టిసిపేట్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ అనే విధంగా సో చాలా బాగా రిప్రజెంట్ చేయడం జరిగింది మా స్కూల్ని. సో డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి వెళ్ళాము. స్టేట్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయ్యి జోనల్ లెవెల్కి వెళ్ళాము అనమాట, సదర్న్ ఇండియా లెవెల్కి. సో సదర్న్ ఇండియా లెవెల్లో మేము పాండిచ్చేరికి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడు అక్కడ కూడా సేమ్ అంటే మాతో పాటు చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉండేవి అనమాట. కేశవరెడ్డి, దేవేంద్ర విద్యాలయ ఇలా మంచి మంచి కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు మాతో పాటు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సేమ్ అంటే మా పక్కన ప్రాజెక్టు ఎదురు ప్రాజెక్ట్ ఆ విధంగా. సో వాళ్ళని బీట్ చేస్తూ తర్వాత ఆల్ ఇండియా లెవెల్ కూడా సెలెక్ట్ అయ్యాం. అయితే మేము పార్టిసిపేట్ చేయలేదు ఆల్ ఇండియా లెవెల్. ఎందుకని పార్టిసిపేట్ చేయలేకపోయినప్పుడు అప్పుడు ఎందుకని పార్టిసిపేట్ చేయలేకపోయారు ఆల్ ఇండియా లెవెల్లో? అంటే అప్పుడు మాకు కమ్యూనికేషన్ అనేది చాలా లేట్ గా జరిగింది. సో తక్కువ టైంలో మేము ఢిల్లీకి ప్రాజెక్ట్ ని రెడీ చేసుకోలేని పరిస్థితి అనమాట. జస్ట్ 3 days ముందు మాకు కమ్యూనికేషన్ దొరికింది. అండ్ ఆ టైంలో మా ప్రాజెక్ట్ గైడ్ ఎవరైతే ఉండేవారో ఎగ్జామ్స్ సార్ అని అతను స్కూల్లో లేడనమాట. అతను రిజైన్ చేసి వెళ్ళడము, ఇంకా తర్వాత వచ్చిన ప్రిన్సిపల్ దాని మీద కేర్ తీసుకోవడము ఇలా జరిగిందనమాట. సో అప్పుడే ఒక అనూహ్యమైన విజయాన్ని నీ ఖాతాలో వేసుకున్నాం. అంటే అంటే మన ఒక చిన్న పిల్లవాడు ఏం చేయగలడో అప్పటి ఆ వయసులో అది అయితే చేయగలిగా. అంటే నా కెపాసిటీకి నుంచి నా కెపాసిటీ ఏంటంటే అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రయత్నించడం అనేది జరిగింది. ఓకే ఓకే. సో నేత్ర విద్యాలయ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసావు రైట్? నాతో పాటు ఇన్ఫాక్ట్ మనం అందరం కలిసి చేసాం. అక్కడ నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? మన ఫ్రెండ్స్ తో కానీ లెక్చరర్స్ తో కానీ? ఇంటర్మీడియట్ లో మనం అందరం ఒకటే కాలేజీలో చదివాము. అంటే ఫస్ట్ సో 10th అయిపోయిన తర్వాత నాకు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలని ఒక ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. ఇంజనీరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో మంచి ఇంజనీర్ అవ్వాలా, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో అంటే స్పేస్ టెక్నాలజీ వాటిలో వర్క్ చేయాలనేది ఒక ఎయిమ్ ఉండేది. ఏరోనాటికల్ వైపు వెళ్ళాలనుకున్నాం. అయితే ఏరోనాటికల్ వైపు వెళ్ళాలని ఉండేది అనమాట. ఎస్పెషలీ ఇస్రోలో వర్క్ చేయాలని ఉండేది. అయితే అప్పుడు ఎంపీసీ అనేది విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ కి ఆఫర్ చేసేవాళ్ళు కాదనమాట. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అది రిజెక్ట్ చేసేదని నాకున్న ఇన్ఫర్మేషన్. అది నిజమా కాదని నేను ఇప్పుడు ప్రయత్నించలేదు. బట్ నాకు మా టీచర్స్ మా సీనియర్స్ కొద్దిమంది చెప్పిన ప్రకారము సో ఎంపీసీ అనేది విజువల్లీ ఛాలెంజ్డ్ కి ఆఫర్ చేయరని. సో ఇంకో అదర్ వేలో వెళ్దాం అనుకున్నా త్రూ పాలిటెక్నిక్ అని. అప్పుడు పాలిటెక్నిక్ రాద్దామనుకుంటే కూడా సో మా పేరెంట్స్ అంత ఇంట్రెస్టెడ్ గా లేరు. ఎందుకంటే చాలా మంది నార్మల్సే పాలిటెక్నిక్ బీటెక్ చేసి ఖాళీగా ఉంటున్నారు, నువ్వు దాంట్లోనే వెళ్ళి ఎందుకు రిస్క్ అంటే నీ లైఫ్ ని రిస్క్ చేస్తావు అని. సో అలా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల నేను దాన్ని ఆ ఐడియాని డ్రాప్ చేసుకున్నాను. అలా తర్వాత నెక్స్ట్ ఏంటా అని చూసుకుంటే అప్పుడు సిఏ గురించి తెలిసింది. ఇంకా సిఏ చేయాలంటే సిఈసి కానీ ఎంఈసి కానీ చేయాలన్నమాట. ఎంఈసి చేసే నాకు ఇంట్రెస్ట్ బట్ మ్యాథ్మెటిక్స్ అనేది బ్లైండ్ కి విజువల్లీ ఛాలెంజ్ కి ఇవ్వనప్పుడు
ఎంఈసీ చేయడానికి కూడా నేను ఎలిజిబుల్ కాదనమాట. సో సిఈసీ చేద్దాం అనుకున్నాను. అంటే ఎలిజిబుల్ కాదని నీకు నువ్వే డిసైడ్ చేసేసుకున్నావా? అంటే నాకు నేను డిసైడ్ చేసుకోవడం అంటే, ఒకటి ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ లో, సో ఇప్పుడు నాకు సంబంధించిన వరకు స్కూల్ వరకు అప్ టు 10th క్లాస్ వరకు నేను టాపర్. సో అక్కడ ఏ కాన్సెప్ట్స్ అడిగినా నేను ఐఎమ్ క్లియర్ విత్ దట్. బట్ వెన్ వీ గో టు ఇంటర్మీడియట్ పోయినప్పుడు మనకి ఒకవేళ ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు బుక్స్ అవైలబిలిటీ కానీ, సో లేకపోతే లైక్ సిమిలారిటీ విత్ లెక్చరర్ కానీ, సో ఇది అయితే నేను నార్మల్ స్కూల్స్ లో ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఆ విధంగా ఎందుకు అంటే ఒక రిస్క్ చేయడం అన్నట్టు, సో నార్మల్ స్కూల్స్ లో కాకుండా ఇంకా మామూలుగా స్పెషల్ స్కూల్స్ లోనే, స్పెషల్ కాలేజెస్ లోనే ట్రై చేద్దాం అన్నట్టు. సో అప్పుడు నేత్రాకి జాయిన్ అయ్యాను. ఓకే. సో నేత్రాకి జాయిన్ అయ్యి సీసీ సెలెక్ట్ చేసుకున్నా. క్లాస్ లో బాగా నిద్రపోతూ ఉండేవాడు. లెక్చరర్స్ ఏదైనా క్వశ్చన్ అడిగితే తక్కువ సమాధానం చెప్పేవాడు. మేము అందరం లిటరల్ గా ఆశ్చర్యపడేవాళ్ళం అనమాట, ఎలా అసలు వీడేంటి. ఇన్ఫాక్ట్ మేము కూడా చాలాసార్లు నోట్స్ రాయకోకుండా, ఇక్కడ టైప్ చేసుకోకుండా చెప్పింది. నీ నోట్స్ తీసుకుని చదువుకున్న రోజులు చాలానే ఉన్నాయి మాకు. నిజంగా చెప్పాలంటే ఓవరాల్ ఇంటర్మీడియట్ నీది, లక్ష్మీనారాయణ నోట్స్ ఇద్దరివి మేము తీసుకుని చదివాం, దేవరాజు గాని నేను గాని. సో అంటే నువ్వు నిద్రపోకుండా మేల్కొనేవాడివి అసలు ఏంటి? అంటే అది స్కూల్ 6th 7th ఆ టైంలో అలవాటు అయింది అనమాట. యాక్చువల్ గా నాకు నైట్ టైం ఏమయ్యేదంటే, సో మనము ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నాము, సో నేను ఈ లెవెల్లో రీచ్ అవ్వాలా, సో ఇంకా ఎంత టైం పడుతుంది, నేను రీచ్ అవుతానా లేదా నేను అనుకున్నా, ఒక మంచి పొజిషన్ లో ఉండాలని అనుకునేవాడిని అన్నమాట. సో 2019 జూన్ అనేది మామూలుగా ఒక నాది 10th వచ్చేసి 2012 లో కంప్లీట్ అయింది. ఒకవేళ ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ 3 years ప్లస్ పీజీ 2 years అనుకుంటే 7 years అనమాట. సో ఈ 7 years యాడ్ చేస్తుంటే 2019 జూన్ స్టార్టింగ్ అనేది వస్తుంది. సో ఈ టైం లోపల నేను నా లైఫ్ అనేది సెటిల్ అయిపోవాలా అనేది ఒకటి ఉండేది అనమాట. సో అందుకని నేను సో ఇంజనీరింగ్ అయితే ఇంటర్మీడియట్ తర్వాత 4 years, నెక్స్ట్ సిఏ అయినా 4 years బాగా కష్టపడి అట్ ఎ టైం అన్ని క్వాలిఫై అయిపోతాయి, ఇలా నేను ప్లాన్ చేసుకున్నాను. బట్ ఏదైతే అవి 2 ఫెయిల్ అయినాయో, ఇంకా నెక్స్ట్ టార్గెట్ సో మంచి చోట పీజీ చేసుకొని మంచి, అంటే ఎక్కడ డ్రాప్ అవ్వకూడదు అని ఒకటి ఉండేది. ఇంకొకటి ఎంత బాగా అచీవ్ చేయాలా, ఎప్పుడు ఆ లెవెల్కి రీచ్ అవుతానని ఒకటి యాక్చువల్ గా ఒక క్యూరియాసిటీ అనేది ఉండేది అనమాట. సో అట్లా క్యూరియాసిటీ ఉండేది. ఇంకోటి ఏమంటే నేను ఆ లెవెల్కి రీచ్ అవుతానో లేదో అని ఒక చిన్న భయం ఉండేది. సో అందువల్ల నాకు ఈ రాత్రిపూట నిద్ర వచ్చేది కాదు. రాత్రిపూట మనకి ఏమంటే మైండ్ కి ఎక్కువ ఇది ఉంటుంది అనమాట, అంటే కామ్నెస్ అనేది ఉంటుంది. సో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో ఆ టైంలో ఎక్కువ థాట్స్ అనేది అక్కడ అంటే జనరేట్ అవుతుంటాయి మామూలుగా నాకైతే. సో ఆ థాట్స్, ఆ క్యూరియాసిటీ, ఆ ఎక్సైట్మెంట్ వల్ల ఇంకా కొద్దిగా ఏమని చెప్పాలంటే ఒక చిన్న భయం అని కూడా చెప్పచ్చు. ఆ లెవెల్కి నేను అనుకున్న లెవెల్కి రీచ్ అవుతానో లేదో, ఇంకా ఎంత కష్టపడాలో, ఈ విధంగా థింక్ చేస్తూ నిద్ర వచ్చేది కాదనమాట. ఇంకా పగలపూట అంటే ఇంకా మీకు తెలిసిండేది, మనిషి అన్నవాడు ఏదో ఒక రెస్ట్ కోసం ఏదో టైంలో నిద్రపోవాలా. ఇంకా రాత్రిపూట నిద్ర లేనప్పుడు ఇప్పటికీ కూడా ఆఫ్టర్నూన్ అవగానే ఇంకా క్లాస్ అసలు వినాలనిపించదు. నేను ఇన్ఫాక్ట్ పిహెచ్డీ చేస్తున్నా కూడా క్లాసెస్ ఉంటుంటాయి మాకు, కోర్స్ వర్క్ టైంలో కూడా ఇంకా నిద్ర ముంచుకొచ్చేస్తుంటది అనమాట. బెంచ్ మీద అట్లాగే తలబట్టేసుకుని పడుకుంటాం, అది కామన్ అందరికి. ప్రతి రోజు ప్రతి టైంలో నువ్వు ఎప్పుడు చూసినా నిద్రపోయేవాడు. నాకు అదేంటో ఏమో కానీ లెక్చరర్ అడగగానే, ఏదైనా క్వశ్చన్ అడగగానే, క్వశ్చన్ అడగగానే నువ్వు వెంటనే టక్కని చేసి లేసి నిద్ర నుంచి లేసి ఏం చెప్పుకున్నావు అంటే అదే చెప్పేవాడు. అది అక్కడ ఏమైతే డిస్కషన్ అవుతుంటుందో అది చెప్పేవాడు. అసలు అట్లా సైమల్టేనియస్ గా నీ బ్రెయిన్స్ ఎలా వర్క్ చేసి నిద్ర అంటే అది ఏదో గాఢ నిద్ర అని నేను చెప్పను అనమాట. నాకు ఎప్పుడు గాఢ నిద్ర రాదు. నాకు ఒకవేళ వచ్చినా కూడా నిద్ర అది జస్ట్ 2-3 hours మాత్రమే, 2-3 hours పర్ డే యావరేజ్ గా వచ్చే నిద్ర నాకు ఇదనమాట ఆ టైంలో. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను. సో కొద్దిగా ఒక 1-1.5 hour అనేది పెరిగింది.
ఓకే నిజానికి. సో 4.5 hours ఇప్పుడు నిద్రపోతున్నా. ఓకే ఓకే సో బట్ ఏమంటే అంటే గాఢ నిద్రలో లేనప్పుడు ఎప్పుడైనా క్లాస్ లో నిద్రపోయినా కూడా చాలా అంటే లైట్ స్లీప్ అంటాం కదా, జస్ట్ స్నాపింగ్ అంటాం మనం. సో ఆ నాపింగ్ లో ఉండేవాడిని అనమాట. సో ఏం జరుగుతుంటుందంటే సైమల్టైనియస్ గా ఇప్పుడు ఒక టాపిక్ చెప్పి ఎగ్జాంపుల్ ని ఇచ్చేటప్పుడు నేను నిద్రపోతాను. నెక్స్ట్ టాపిక్ చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా అంటే ఒక 2 minutes 1 minute అలా ఆ పాయింట్ చెప్పినప్పుడు మేల్కొనేసి సో ఆ పాయింట్ వింటాను, నెక్స్ట్ అలా పడుకునేస్తాను అనమాట. అంటే గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువ ఉండేది. సో ఒక టాపిక్ అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ఎక్కువ ఉండడం వల్ల సో అంటే టాపిక్ ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా క్లాస్ లో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనకు తెలిసిండేదే కదా మన క్లాస్ లో ఎలా ఉంటున్న వాళ్ళు ఉండేవారు. సో చెప్పినదే ఇంకా 2-3 times రిపీట్ చేయడము వాళ్ళ కోసమని. అంటే క్లాస్ అనేది మన క్లాస్ అనే కాదు, ఎక్కడైనా అలాగే ఉంటారు. ఒక స్టూడెంట్ బాగా చదివే వాళ్ళు ఉంటారు, ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకో స్టూడెంట్ అంత ఈజీగా అండర్స్టాండ్ చేసుకోలేరు. అది ఒక విధంగా చెప్పాలంటే ఈవెన్ ఐ మీన్ ఐ బ్లెస్ బై గాడ్ విత్ దట్ కెపాసిటీ. సో 10th వరకు వర్నాకులర్ లాంగ్వేజెస్ మీడియంలో చదువుకున్నాం, తెలుగు మీడియంలో. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం. సో అప్పుడు నీకు అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది, ఇంగ్లీష్ మాట్లాడడం కానీ నేర్చుకోవడం? సో నీకు ఎవరు బాగా సపోర్ట్ చేశారు? వన్స్ మన తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి రాగానే చాలా మందికి అర్థం కాక బ్యాగ్స్ మళ్ళీ బ్యాగ్ పెట్టవేయడంతో సర్దుకుని వెళ్ళిపోయే వాళ్ళని చూసాం మనం. సో ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒక్కడిని అందులో వెళ్ళిపోవాలని అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ మీరందరూ నన్ను కొంచెం బాగా సానబెట్టారు అప్పుడు. సో దట్స్ వై ఐఎమ్ హియర్. సో అప్పుడు నీకేం అనిపించింది ఇంగ్లీష్ మీడియంకి రాగా? అంటే ఒకటి అంటే ఇది యాక్చువల్ గా చాలా మందికి ఉన్న ఫియర్ అనమాట. 10th వరకు తెలుగు మీడియంలో చదివితే ఇంగ్లీష్ మీడియంలో మనం సక్సీడ్ అవుతామా కాదా. సో అంటే అట్ ఏ టైం ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవడం వల్ల చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. ఈవెన్ ఇన్ఫాక్ట్ నేను కూడా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాను కొద్ది రోజులు. బట్ అక్కడ నాకున్న ఎయిమ్ అనేది జస్ట్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం అనేది కాదనమాట. నెక్స్ట్ నేను ఓకే అంటే ఇప్పుడు చాలా మంది థింక్ చేస్తారు నువ్వు చెప్పినట్టు, ఎందుకు ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చి తక్కువ మార్కులతో మనం బయటకు వెళ్ళాలా, సో తెలుగు మీడియంలోకి వెళ్ళి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాము అనే విధంగా థింక్ చేసి ఏదో ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అనుకొని అక్కడి నుంచి ఎగ్జిట్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ ఏమంటే నా ఎయిమ్ వచ్చేటప్పటికి నేను సీఏ కావాలని. సో నేను ఒకవేళ మంచి మార్కుల కోసం తెలుగు మీడియంలోకి వెళ్ళినా కూడా సో సీఏ అయితే నాకు తెలుగు మీడియంలో ఉండదు కదా, నాకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సో అప్పటికి నేను ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు నేను కొంచెం స్ట్రగుల్ అవ్వాలా అన్నట్టు అనే ఇంటెన్షన్ తోనే అక్కడ యాక్చువల్ గా స్ట్రగుల్ అంటే ఇనిషియల్ గా ఉండేది. సో నాకు మామూలుగా తెలుగు మీడియంలో ఉన్న తెలుగులో ఉన్న ఒక టాపిక్ ని తెలుగులో ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఇంగ్లీష్ లో ఉన్న టాపిక్ ని అర్థం చేసుకొని మెమరైజ్ చేసుకోవడానికి, రిమెంబర్ చేసుకొని తర్వాత రిమైండ్ చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టేది. నిజానికి చెప్పాలంటే అసలు నాకు గుర్తుండేది కాదు. ఇప్పటికి కూడా నేను అంటే ఒక టాపిక్ లాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉందంటే ఆ ఆన్సర్ లాగే రాయడం నాకు రాదనమాట. అంటే నోట్స్ లో ఎలా ఉంటే అలాగే ఎగ్జామ్ లో రాయడం రాదు. సో దాన్ని నేను మామూలుగా ఏమంటే అండర్స్టాండ్ చేసుకొని కొన్ని పాయింట్స్ నా మైండ్ లో పెట్టుకుంటా. ఆ ఎగ్జామ్ లో మళ్ళీ నా ఓన్ గా నేను సెంటెన్స్ ట్రైన్ చేసుకొని దాని గురించి పెద్ద డిబేట్ జరుగుతూ ఉండేది మన కామర్స్ లెక్చరర్స్ తో. ఓన్ గా సెంటెన్స్ అలా రాయకూడదు, ఉన్నట్టే రాయాలి ఆయన. సో ఎగ్జాక్ట్లీ అదే అంటే సో బాగుండేది చాలా. యాక్చువల్గా అది నా వీక్నెస్ నా వీక్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది ఒక టాపిక్ ని మామూలుగా నీకు తెలిసే ఉంటుంది, చాలా మంది ఈవెన్ మన మిత్రుడు లక్ష్మీనారాయణ కూడా అంటే ఎలా ఉంటే అలాగా రాయడం తనకు యాక్చువల్ గా తనకున్న ఒక వరం అని చెప్పుకోవచ్చు. తన కెపాసిటీ. బట్ నాకు ఆ కెపాసిటీ ఉండేది కాదు. ఏమంటే అది బయట బిట్టు దించగలడు, ఎలాగుంటే అలా దించగలడు, ఓన్ క్రియేషన్ కూడా రాయగలడు. సో రెండు తను చేయగలడు అనమాట.
నిజంగానే అదొక వరం, నిజంగానే లక్ష్మీనారాయణకు. సో ఎగ్జాక్ట్లీ. సో నాకు అది లేదు కాబట్టి సో ఉన్నది ఒక దాని మీద నేను యాక్చువల్లీ సో ఇంగ్లీష్ నేర్చుకోవడంలో, సో అలా అర్థం చేసుకోవడంలో కానీ మన లెక్చరర్స్ ఎవరు నిన్ను బాగా ఎంకరేజ్ చేశారు? అసలు ఏంటి వాళ్ళ కృషి ఏ విధంగా ఉండేది? వాళ్ళ కృషి వెనకాల నీ పట్టుదల ఏ విధంగా ఉండేది? అంటే ఒకటి ఇక్కడ ఇంగ్లీష్ అంటే మామూలుగా అక్కడ ఇంగ్లీష్ ని యాజ్ ఎ సబ్జెక్ట్ గా నేర్చుకోవాలంటే ఒక ప్రొఫెసర్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, యాదగిరి స్వామి అని. నెక్స్ట్ ఒక స్పోకెన్ ఇంగ్లీష్ విధంగా చూడాలంటే చిత్ర మేడం అని. సో తను చాలా బాగా టీచ్ చేయడము. సో ఎవ్రీ టైం అంటే తనతో ప్రతి ఒక్కరితో ఇంగ్లీష్ తో డిస్కస్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ మనం హాలిడేస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక స్టోరీ లాగా మనం ఏమేమి చేసామో హాలిడేస్ లో అని చెప్పడము, అలాంటిదంతా. సో తను చాలా బాగా ఇన్నోవేటివ్ గా టీచ్ చేయడము, ఇంట్రెస్టింగ్ గా టీచ్ చేయడము, క్యూరియాసిటీతో ఉండడం అనేది యాక్చువల్ గా బాగుండేది. బట్ నేను చాలా సార్లు చిత్ర మేడం క్లాస్ లో నిద్రపోయేవాడిని. ఇంకా ఇంకోటి ఏమంటే తను ఇలా స్టోరీస్ చెప్పన్నప్పుడు జస్ట్ ఒక హాఫ్ మినిట్ 1 minute లో నా స్టోరీ నేను చేయడము. సో అలా అన్నమాట. సో అది కొద్దిగా షైనెస్ అనుకోవచ్చు. సో ఇంకా సబ్జెక్ట్ గా టీచ్ చేయడం అంటే ఒక సబ్జెక్ట్ పరంగా అయితే సో యాదగిరి సారు చాలా బాగా టీచ్ చేసేవాడు. ఇంకొకటి ఏమంటే సో తన యాక్చువల్ గా తన స్ట్రిక్ట్నెస్ అనేది నాకు చాలా నచ్చదు అనమాట. సో ఇంకా ఈ విధంగా స్ట్రిక్ట్ గా ఉండాలా అంటే హానెస్ట్ గా, సో డేర్ గా ఉండాలా మనం కూడా లైఫ్ లో. సో తప్పు చేయకపోతే తప్పును వేలెత్తి చూపించే వాళ్ళు ఉండరు కదా అనే ఒక అంటే తన నుంచి ఇన్స్పైర్ అయ్యా అనమాట అప్పుడు. సో అది చాలా అంటే నా బిహేవియర్ ని తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో నువ్వు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనేది నీ ఎయిమ్, అల్టిమేట్ ఎయిమ్. దాని నుంచి నువ్వు పక్కకి ఎందుకు వచ్చేసి ఈ మేనేజర్గా మార్కెట్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా చేస్తున్నావు? ఎందుకు దాని నుండి కొంచెం సైడ్ ట్రాక్ అవ్వాల్సి వచ్చింది? అసలు ఏంటి దాని వెనకాల స్టోరీ? కొంచెం షార్ట్గా, టైం లేదు మనకు. అంటే సిఏలోకి ఎంటర్ అయినప్పుడు ఓకే ఎంట్రన్స్ లెవెల్ సిపిటి అనేది కష్టపడి క్లియర్ చేశాను అనమాట. సో అప్పుడు అనంతపూర్ లో నేను కోచింగ్ తీసుకునేవాడిని. ధర్మవరం నుంచి మా ఊరు నుంచి అనంతపూర్కి అప్ అండ్ డౌన్ చేసేవాడిని రోజు ఎవ్రీడే కోచింగ్ కోసం. సో అలా 3 months చేశాను, కష్టపడ్డాను. ఎందుకంటే అది ఒక క్యూరియాసిటీ అనమాట. అంటే నేను తొందరగా సెట్ అవడానికి ఇది ఒకటి వే అన్నట్టు. ఇంజనీరింగ్ తర్వాత 4 years లో కంప్లీట్ అవుతుంది అన్నట్టు సో అనుకున్నాను. బట్ సిపిటి క్లియర్ అయిన తర్వాత ఐపీసీసీకి వెళ్ళాను. అక్కడ 2 attempts ఇచ్చాను. అప్పుడు నాకు అర్థమైంది వచ్చేసి సో అక్కడ మామూలుగా మనకి స్క్రైబ్ అనేవాడు స్క్రైబ్ కి ఒక పర్టికులర్ గైడ్ లైన్స్ అనేది ఇచ్చారనమాట. అక్కడ ఆ గైడ్ లైన్స్ ప్రకారం స్క్రైబ్ ని ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోలేదు. సో ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి ఏమంటే వాళ్ళ ప్రొఫార్మా అంటే ఫార్మాట్స్ కానీ నెక్స్ట్ ఐపీసీసీలో మాకున్న ఫార్మాట్స్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉండేది. నేను చెప్పేది ఏమంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం సరిగా, ఇంకా నేను చెప్పినట్టు పేపర్ మీద పెట్టలేకపోయేవాళ్ళు. అది నేను తప్పను, ఎందుకంటే వాళ్ళకు అది అవగాహన లేకపోవడం అనమాట. అలా ఉండడం వల్ల అది ఎగ్జాక్ట్లీ. సో అది ఆ టైంలో నేను అంటే క్లియర్ చేయలేకపోయాను. నాకు తర్వాత ఆలోచించుకున్నా ఓకే ఈ ప్రాబ్లం అనేది ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యేది నా ప్రిపరేషన్ లో ప్రాబ్లం ఉంటే నేను రెక్టిఫై చేసుకోగలను, ఇంకా కొన్ని అవర్స్ ఎక్కువ స్పెండ్ చేసి ప్రిపేర్ అయ్యి ప్రెజెంట్ చేయగలను. బట్ ఇక్కడ నా ప్రాబ్లం అనేది ప్రెజెంటేషన్ లో అనమాట. ప్రెజెంటేషన్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా సార్లు ఇలా ఫెయిల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా నా టార్గెట్ నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్టు 2019 జూన్ అనేది అప్పటికే యాక్చువల్ గా ఇంకా అది డివేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో అక్కడ ఎగ్జిట్ అయిపోయాను. అక్కడ ఎగ్జిట్ అయిపోయి సో డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ చేసేసి
నెక్స్ట్ ఎంబీఏకి వెళ్దాం అనుకున్నాను. నేను ఐఎమ్స్ అని నాకు అప్పుడు అసలుకి ఐఎమ్స్ గురించి ఏమీ తెలియదు నాకు. నేను జస్ట్ ఎంబీఏకి వెళ్దాం అనుకున్నాను. అది కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పాండిచ్చేరికి వెళ్దాం అనుకున్నాను. ఆ తర్వాత మా సార్ ఉండేవాడు అక్కడ, అతను డైరెక్టర్ గా ఉన్నాడు సిఏ అకాడమీకి, నాదముని అని, ఎమరాల్స్ సిఏ అకాడమీకి ఇప్పుడు డైరెక్టర్. సో అతను ఎంకరేజ్ చేశాడు, నువ్వు వెళ్ళి క్యాట్ రాయి, క్యాట్ కోచింగ్ తీసుకున్నారు. క్యాట్ అనేది ఒక ఎగ్జామ్, టఫెస్ట్ ఎగ్జామ్ అని మాత్రమే తెలుసు నాకు, ఇంకా అంతకుమించి నాకు క్యాట్ గురించి ఏమీ తెలియదు. సో తను ఎంకరేజ్ చేసి మా ఫ్రెండ్కి చెప్పి ఒక అబ్బాయికి, సో ఈ అబ్బాయిని క్యాట్ కోచింగ్ కి జాయిన్ చెయ్యి అని చెప్పడము, అక్కడ వెళ్ళి విచారించండి, ఎంకరేజ్ చేయండి, ఫీజెస్ గురించి, ఎక్కడ కోచింగ్ బాగుంది అని ఎంకరేజ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వండి ఎంకరేజ్ చేశాడు. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ ఫైనాన్షియల్ గా కూడా తను ఎంకరేజ్ చేశాడు, అప్పుడు ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేశాడు. సో తన సపోర్ట్ తో నేను క్యాట్కి వెళ్ళాను. క్యాట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు నా చుట్టూ ఉన్న 2-3 ఫ్రెండ్స్ బాగా, వంశీ కృష్ణారెడ్డి అని ఒక అబ్బాయి ఉండేవారు, ఇంకా అతను బాగా హెల్ప్ చేశాడు అన్నమాట. తను బాగా హెల్ప్ చేశాడు. ఇంకా అక్కడ ఫ్యాకల్టీ కూడా లాస్ట్ కి నాకు తీసుకుని, ఓకే ఈ అబ్బాయి అర్థమెటిక్ కానీ ఇది చాలా బాగా ప్రజెంట్ చేయగలడు అని, సో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసి ఒక మంచి స్క్రైబ్ ని, అంటే ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ ఇవ్వడానికి ఒక స్క్రైబ్ ని వాళ్ళు, అంటే స్క్రైబ్ ని పొందడానికి స్క్రైబ్ ని మాట్లాడి తనతో యాక్చువల్ గా తను నాకు హెల్ప్ చేసే విధంగా చేశారనమాట. సో క్యాట్ అయితే రాశాను. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కి వాటికి కూడా వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు. అంటే చెన్నైలో మా కెరీర్ లాంటి అతను ఒక అతను ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ చేశారు, మాకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఇంకా ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలని తను గైడ్ చేస్తారు. ఇంకా మూర్తి సార్ అని అప్పుడు తను హైదరాబాద్ లో ఉండే అతను కూడా స్కైప్ లో ఇంటర్వ్యూస్ తీసుకొని, సో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఇంకా కొన్ని సజెషన్స్ ఇస్తూ అలా బాగా ప్రిపేర్ చేశారన్నమాట. ఆ తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. ఇంటర్వ్యూస్కి వెళ్ళి నేను ప్రెజెంట్ చేసిన తర్వాత కొంత డౌట్ గానే ఉండేది అనమాట. అంటే నేను విన్న ప్రకారం ఏమంటే ఐఐఎమ్స్ కి, ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇక్కడి నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, టాప్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, రిచ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు అని విన్నాను. బట్ అప్పుడు కూడా వాళ్ళందరినీ, అంటే వాళ్ళందరితో కంపీట్ అవ్వడం అనేది కొంచెం రిస్కీ, చాలా డిఫికల్ట్. బట్ నాకు ఫార్చునేట్ గా ఒక 2 IIMs అనేది కన్వర్ట్ అయ్యాయి అనమాట. అది IIM రాయ్పూర్ కన్వర్ట్ అయిన వెంటనే నేను దానికి పేమెంట్ చేసేసి ఫస్ట్ నాకు అడ్మిషన్ వచ్చింది. ఓకే దిస్ ఇస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ అనుకున్నాను. అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఒక నిమిషం, ఇది ఇక్కడతో ఆపేద్దాం, ఎందుకంటే 40 minute మోడ్ అయిపోతుంది, మళ్ళీ రికార్డింగ్ తీసుకో. ఎస్, మీరు ఐఐఎం రాయ్పూర్కి క్యాట్ ద్వారా వచ్చారు. ఎస్పెషల్లీ రాయ్పూర్ ఐఐఎం ని చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా, లేకపోతే అంటే టాప్ ఐఐఎమ్స్ చాలానే ఉన్నాయి. నాకు తెలిసి ఐఐఎం రాయ్పూర్ 10 years వరకు ముందు ఎస్టాబ్లిష్ అయింది, అంతా ఇంకా అండర్ డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది. సో ఎందుకు మీరు దాన్ని చూస్ చేసుకున్నారు, లేకపోతే మీ క్యాట్ ర్యాంక్ ని బట్టి అది వచ్చిందా? క్యాట్ స్కోర్ ఇక్కడ వచ్చేసి నాకు 82.8. నాకు ఈ కోజికోడ్ ఇండోర్ కూడా ఏ స్టాల్స్ అయితే వస్తాయి. బట్ అయితే అక్కడ కాంపిటీషన్ లో సో నెక్స్ట్ కాలేజ్ అనేది మన పర్ఫార్మెన్స్ స్కోర్ అనేది, ఫైనల్ స్కోర్ అనేది వెళ్తుంది. నాకు ఐఐఎం రాయ్పూర్ ఇంకా ఐఐఎం తిరుచి కూడా వెయిటింగ్ లిస్ట్ లో ఉండేవాడిని. అయితే నేను ఐఐఎం తిరుచి సౌత్ ఇండియాలో ఉంది, ఐఐఎం రాయ్పూర్ సెంట్రల్ ఇండియాలో ఉంది. ఇక్కడికైతే ఎక్కువ మంది డైవర్సిఫైడ్ స్టేట్స్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ వస్తారు అని, ఒక లాంగ్వేజ్ పరంగా ఎక్కువ నెట్వర్క్ అనేది ఇంటరాక్షన్ పరంగా బాగుంటున్నట్టు నేను రాయ్పూర్ ని చూస్ చేసుకున్నాను అనమాట. ఓకే, సో ఐఐఎం డిఫరెంట్. ఇప్పటిదాకా నువ్వు చదివిన స్కూల్స్ అంటే MBA వరకు నీ ఎడ్యుకేషన్ అంతా ఒక డిఫరెంట్ వేలో ఉండేది. ఇంటర్మీడియట్ వరకు అయితే స్పెషల్ స్కూల్, స్పెషల్ కాలేజెస్. తిరుపతిలో ఉన్నా కూడా అంత ఇంపాక్ట్ ఏమైతే నాకు తెలిసి చూపించదు. కానీ ఐఐఎంకి వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా ప్రొఫెషనల్ కోర్సు.
అక్కడ ఫ్యాకల్టీ నిన్ను ఏ విధంగా ట్రీట్ చేసేవారు? అంటే నాకు తెలిసి యు ఆర్ ద ఫస్ట్ వన్, నాకు తెలిసి మీరే ఫస్ట్ అనుకుంటా ఐఎం రాయ్పూర్లో స్పెషల్ పర్సన్. అక్కడ ప్రొఫెసర్స్ ట్రీట్మెంట్ ఎలా ఉండేది, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ, నీ తోటి స్టూడెంట్స్ ఏ విధంగా నేను ఎంకరేజ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా నీతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు? అంటే నిజానికి చెప్పాలంటే ఐఎం రాయ్పూర్ లో సో యాజ్ విజువలీ ఛాలెంజ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. బట్ వాళ్ళకి ముందే మా సూపర్ సీనియర్స్ ఒకతను ఒక ప్యారలైజ్డ్ స్టూడెంట్ ఉండేవాళ్ళం అన్నమాట. వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉండేది. మేము ఫస్ట్ టైం అడ్మిషన్స్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇదే పాయింట్ రైజ్ చేశారు. సో వీఆర్ ఎక్స్పీరియన్స్ విత్ differently abled person, so we are okay, we are ready to give admission and we will help you in all possible manner wherever you need అని అన్నట్టు ఇదే సెంటెన్స్ చెప్పారనమాట. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ కి ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ తో ఎక్స్పీరియన్స్ ఉందంటే సో వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారనమాట. సో అక్కడ స్టూడెంట్స్ విషయానికి వస్తే 100 మంది ఉంటే క్లాస్ లో 100 మంది నేను నాకు ఒకే విధంగా ఈక్వల్ గా ట్రీట్ చేస్తారని నేను అనుకోను. సో నాతో ఉన్న ఒక 2-3 మాత్రం చాలా బాగా ట్రీట్ చేశారు. సో నేను ఇంటరాక్ట్ అయిన ఒక పియర్ గ్రూప్ సో చాలా అంటే ఈక్వల్ గా మిగతా వాళ్ళని ఏ విధంగా అయితే ట్రీట్ చేసేవాళ్ళో నన్ను కూడా అదే విధంగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ చాలా విషయాలు అక్కడ కొత్తగా నేర్చుకోవడం, సో వాళ్ళ ఒక లాంగ్వేజ్ పరంగా కానీ ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కానీ, నెక్స్ట్ ఒక బిజినెస్ ఎన్వైరన్మెంట్ ని ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలా, ఇతరులతో ఏ విధంగా కంపీట్ అవ్వాలా, ఇంకా యూనిక్ గా ఏ విధంగా ఉండాలా, ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ ప్రొఫెసర్స్ కూడా చాలా బాగా టీచ్ చేశారు, అంటే చాలా బాగా ట్రీట్ చేయడం జరిగింది. అవసరమైనప్పుడు వాళ్ళ హెల్ప్ అంటే మెటీరియల్ ప్రొవైడ్ చేయడంలో కానీ ఇంకా ఈ విధంగా ఒక కాన్సెప్ట్ ని ఇంకా ఏదైనా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, సో అవసరమైన సబ్జెక్ట్స్ అంటే ఎలెక్టివ్స్ అంటాం మనం వీటిని. సో సెకండ్ ఇయర్ లో మనం మామూలుగా మన స్పెషలైజేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ కూడా నాకు మా చైర్మన్ టిఆర్ఎస్ కానీ ఇంకా స్ట్రాటజీ ప్రొఫెసర్ ఒక అతను ఉండేవారు సత్యశ్రీ బదాసన్. సో వీరిద్దరు నాకు చాలా హెల్ప్ చేశారు అవసరమైన ఎలక్టివ్స్ తీసుకోవడంలో కానీ. అంటే నేను కావాలనుకున్న వాటికి కొంచెం కష్టమైనా కూడా అవి నాకు ప్రొవైడ్ చేసి నా ఇష్టం ప్రకారం అంటే నాకు ఏది కావాలంటే అది ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయడం చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేశారు, చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇట్స్ నాట్ ఏ ఈజీ జర్నీ, అంటే అప్ అండ్ డౌన్స్ అనేది ఎక్కడైనా ఉంటాయి కదా, అలాగా ఇది అంటే ఈ జర్నీ కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ బట్ ఇది చాలా బాగా జరిగింది. చాలా కొత్త ఫ్రెండ్స్, కొత్త డిఫరెంట్ స్టేట్స్ నుంచి నాకు ఫ్రెండ్స్ ఏర్పడ్డం, ఇంకా ఒక మంచి కంపెనీలో అంటే నేను అనుకున్న లెవెల్ కు నేను రీచ్ అవ్వడానికి చాలా బాగా ఇది ఈ ఇన్స్టిట్యూషన్ అనేది నాకు దోహదపడిందని చెప్పుకోవచ్చు. ఓకే ఓకే. టాటా స్టీల్ కంపెనీలో మార్కెటింగ్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో మేనేజర్ గా చేస్తున్నారు, కరెక్ట్? అవునండి. సో ఈ స్టేజ్కి వెళ్ళడానికి అంటే ఎట్లా మీరు క్యాంపస్ సెలెక్షన్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా ఐఎమ్స్ లో, వాటికి ఏమన్నా అటెండ్ అయ్యారా లేకపోతే ఎట్లా? అంటే ఆ రీప్లేస్ రీచ్ అవడానికి ఎలాంటి మామూలుగా ఐఎన్స్ లో మాకున్న కరికులం ప్రకారం ఫస్ట్ ఇయర్ ఎండింగ్ తర్వాత 2 months సమ్మర్ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇంటర్న్షిప్ ఆఫర్ చేయడానికి ఫస్ట్ ఇయర్ మిడిల్ లోనే మాకు కంపెనీస్ అనేది కాలేజ్కి వచ్చి ఇంటర్న్షిప్ ఆఫర్స్ అనేది ఇస్తాయన్నమాట, పెయిడ్ ఇంటర్న్షిప్. సో అలా టాటా స్టీల్ మా కంపెనీకి వస్తుంది ఇంటర్న్షిప్ ఆఫర్ చేయడానికి. అప్పుడు మేము 3 members సెలెక్ట్ అయ్యాము అవుట్ ఆఫ్ 33లో. ఆ 3లో నేను ఒకరిని. సో ఆ తర్వాత ఇంటర్న్షిప్ పర్ఫార్మెన్స్ మీద నాకు సో జాబ్ ఇవ్వడానికి ఇనిషియల్ గా కొంత అంటే ఎటువంటి రోల్ ఇవ్వాలా అని వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. తర్వాత ఒక రోల్ ఇచ్చే ముందు ఫస్ట్ కొంచెం అయితే స్కిల్స్, నా స్కిల్స్ ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలియదు కదా, నార్మల్ గా అందరికి ఇచ్చిన రోల్స్ అయితే ఇవ్వలేరు. సో నా స్కిల్స్ అబ్జర్వ్ చేయడానికి ఒక 1 year ఒక ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా నన్ను
నాకు డెసిగ్నేట్ చేయడం జరిగింది. తర్వాత 1 year తర్వాత రీసెంట్గా నేను రీసెర్చ్లో కొంచెం బాగా స్కిల్స్ ఉండడం వల్ల సో మార్కెట్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ గా నన్ను డెసిగ్నేట్ చేసి సో మార్కెటింగ్ టీంలోని పార్ట్ ఆఫ్ ది మెంబర్గా సెలెక్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, కంప్లీట్లీ అంటే ఏదైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావా? అసలు అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? నేను ఏమైనా రిజెక్ట్ చేశారా బిఫోర్ జాయినింగ్? టాటా స్టీల్ బిఫోర్ జాయినింగ్ అంటే ఇంటర్న్షిప్ అయిపోయింది. సో ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు హోల్డ్ లో పెట్టడం జరిగింది అనమాట. సో కొద్ది రోజులు ఏ డెసిగ్నేషన్ వల్ల ఏ రోల్ అనేది కొంచెం వాళ్ళకు కూడా డౌట్ఫుల్ గా ఉండడం వల్ల సో హోల్డ్ లో పెట్టడం అనేది జరిగింది. అప్పుడు మిగతా చాలా కంపెనీస్ కి నేను ఇంటర్వ్యూస్ వెళ్ళాను. ఒక 10-12 కంపెనీస్ కి ఇంటర్వ్యూస్ వెళ్ళాను. కొన్ని కంపెనీస్ వచ్చాయి, కొన్ని పెద్ద కంపెనీస్ వచ్చాయి, కొన్ని కంపెనీస్ చాలా మామూలుగా గ్రూప్ డిస్కషన్ రౌండ్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేసినప్పటికీ నెక్స్ట్ రౌండ్ కి ఇంటర్వ్యూ చేయకుండా రిజల్ట్ చేయడం జరిగింది. అంటే ఇది నా డిసబిలిటీని నా ఒక డిసడ్వాంటేజ్ గా చూడడం అనేది జరిగింది అనమాట. నాకున్న ఒక డిసబిలిటీ. బట్ టాటా స్టీల్ వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ టు జాయిన్ విత్ సచ్ ఏ గ్రేట్ కంపెనీ. సో నిజంగా టాటా స్టీల్ కి కంపెనీ వారికి, జేఆర్డి టాటాస్ గారికి, వీళ్ళందరికీ ముందుగా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి, వెళ్తా ఉంటారా వారికి. సో ఎందుకంటే ఒక విజువల్లీ ఛాలెంజ్ స్టూడెంట్ ని ఎంకరేజ్ చేసి ఆ ప్రముఖ స్థానాన్ని 1 నెలకి అంటే 12 lakhs per annum ప్యాకేజ్ ని అందించడం అనేది అతి ఒక మేనేజర్ పోస్ట్ ని స్టార్టింగ్ లోనే ఇవ్వడం అనేది రియల్లీ సో గ్రేట్. సో వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ టు be friend like you. థ్యాంక్ యూ. సో చెప్పు, అంటే టాటా స్టీల్ కంపెనీలో నీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది? అక్కడ నీకు ఏ వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నీ టీమ్ లో ఎంతమంది ఉంటున్నారు? అంటే ఇక్కడ మా టీమ్ లో వచ్చేసి మేము 10 members ఉంటాము, ఇంక్లూడింగ్ హెడ్ అండ్ చీఫ్ తో కలిపి. సో మేము 8 members లో 4 సీనియర్ మేనేజర్స్ ఉంటారు, ఇంకో 4 మేనేజర్స్ ఉంటారు. సో మామూలుగా ఏమంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఇచ్చి ప్రోడక్ట్ మేనేజర్ ఒక్కొక్క ప్రోడక్ట్ మేనేజర్ గా ఉంటారు. బట్ అందరికి బ్యాక్ ఎండ్ వచ్చేసి రీసెర్చ్ వర్క్ వచ్చేసి నేను చేస్తుంటాను అనమాట. మాకు 6 డిఫరెంట్ ఇండస్ట్రీస్ తో కోల్, సిమెంట్, కన్స్ట్రక్షన్, నెక్స్ట్ స్క్రాప్, సెకండరీ స్టీల్ ఇండస్ట్రీ, ఇలా 5-6 ఇండస్ట్రీస్ తో మేము మాకు కస్టమర్ బేస్ ఉంది అన్నమాట. బ్రిక్ ఇండస్ట్రీ. మీ గురించి ఒక ఆవిడ, మీ కొలీగ్ ఒక మేఘ, తను ఒక బైట్ పంపించారు. సో ఆ బైట్ ని వినేద్దాం. వీడియో ప్లీజ్. Hello everyone, my name is Megha and I work with Tata Steel FAMD division as a sales manager. I met Mr. Prem during our training program last year. It was an absolute pleasure to meet such an incredible person who brings joys to the organization through his presence. Regarding diversity and inclusion program, yes, I was aware of it before joining Tata Steel, but never had an opportunity to understand why D&I plays such an important role in conglomerates. But being around Prem, I realize it's important. Prem has a brilliant mind and he always brings creative ideas to the group. 2 good points about Prem, I believe. As a colleague or a friend, he has always extended his help. I remember from my instances during the training program at Tata Steel, we used to be very fearful about the idea of visiting mines or hot furnaces during the factory visit. But Prem, being Prem, he was always excited about it. The second instance that I could cite is when we moved to our current work location. In a very small group, we always used to crib about, food and traveling time, as well as traffic on the road. But Prem has never complained on these topics. Sometimes I believe that Prem and his ideologies are above these minuscule problems of life. Opportunity for improvement. As a person, I believe there is always scope for improvement. For Prem, I can give 2 such examples probably.
One, I believe that he is sometimes very adamant about his ideas and his views. So sometimes if we try to avoid few things as a colleague or as a friend, which we find it might be difficult when Prem is around, then if he comes to know about it, then it's a gone case. He makes sure that we go as per the original plan only. Just to be on lighter note, it might be a movie night on Friday evening after office hours, or it may be weekend outings outside the city limit. He is up for all the challenges. The second would be, as a professional, he is definitely a hard worker, but he needs to be an achiever to reach to his targets, to fulfill his results, to fulfill his goals. So I think he should try to find out more ways to improve and use his knowledge. One memorable moment with Prem would be during the celebration of International Days of People with Disability on 3rd December last year. Wrapping up about Prem being as a colleague at Tata Steel, I guess describing in few words would be very difficult. Apart from being a colleague, he has always been a great friend. He has been a person whom we could reach out at any time to discuss about any problem, or just to vent out our frustration. He has always been there for us. It would be fair to say that his energy and fun-loving nature brings all the joy to the workplace. I wish Prem all the best for his future endeavors. సో ఎలా ఉంది వీడియో? బాగా ఫ్రెండ్లీ అనుకుంటా మీకు? చాలా బాగుంది. అంటే ఒకే గ్రూప్ లో ఉంటాం మేము. సో అంటే ఒకేసారి జాయిన్ అయ్యాం లాస్ట్ ఇయర్. సో అంటే లంచ్ అవర్ లోను, ఇంకా ఈవినింగ్ టైం స్నాక్స్ కి చాలా అంటే కలిసి వెళ్తుంటాం. అలా బాగా క్లోజ్ అనమాట. సో తను చాలా అంటే బ్రీఫ్ గా చెప్పింది, బట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. సో కలిసి సినిమాస్ కూడా వెళ్ళే వాళ్ళని చెప్పింది, మూవీస్ కి, వీకెండ్ సినిమాస్. అంటే ఎప్పుడైనా వీకెండ్స్ కానీ ఫ్రైడే నైట్స్ అలా. ఓకే ఓకే. అప్పుడేమి నిన్ను స్పెషల్ పర్సన్ లా ట్రీట్ చేయకుండా నార్మల్ గానే ట్రీట్ చేస్తుంటారా అందరు మీ కొలీగ్స్ అందరూ బయట ఎక్కడైనా సరే? అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఓకే. మామూలుగా ఈక్వల్ గా ట్రీట్ చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు అన్నమాట. ఓకే ఓకే. సో ఫైనల్ గా మా వ్యూవర్స్ తో మీరు ఏం షేర్ చేయాలి, ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మామూలుగా అందరికి ఒక మిస్కన్సెప్షన్ అనేది ఉంటుంది అనమాట. ప్రైవేట్ కంపెనీస్ లో మనకు ఒక ఆపర్చునిటీస్ అనేది ఉంటాయా, నెక్స్ట్ ఇంకా మనం డిగ్రీ చదువుకొని ఏదో అంటే గవర్నమెంట్ జాబ్స్ కి, ఇంకా బ్యాంక్ జాబ్స్ కి, వీటికి లిమిట్ అయిపోతుంటారు చాలా మంది, అంటే నాలెడ్జ్ ఉన్నప్పటికీ. సో ఇంకొకటి ఏమంటే, నేను అబ్జర్వ్ చేసేది, నేను స్పెషల్ స్కూల్స్ లో ఉండడం వల్ల మనకి తెలుసు, సో మనలో మనం కంప్లీట్ అవుతాం, అంతేగాని బయట నార్మల్స్ తో కంప్లీట్ అవ్వడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో అంటే ఇది మనల్ని మనం లిమిట్ చేసుకుంటున్నట్టు అనమాట. సో దీన్ని దాటి మనం ఎప్పుడైతే బయట అందరితో, మిగతా వాళ్ళతో కూడా కంప్లీట్ అయ్యి ముందడుగు వేస్తామో, సో అప్పుడు మనల్ని కూడా సొసైటీ అనేది రికగ్నైజ్ చేస్తుంది. మనకు ఒక ఆపర్చునిటీ, అంటే ప్రతి ఒక్కరు ఆపర్చునిటీ కల్పిస్తారని నేను చెప్పను, బట్ అట్లీస్ట్ ఒకరు కాకపోతే ఒకరైనా ఆపర్చునిటీస్ అనేది ఇస్తారు. చూశారు కదా వ్యూవర్స్, ఇది ఈ వారం ప్రేమ్ స్వరూప్తో ప్రత్యేక ముఖాముఖి. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలను చర్చించాము అని అనుకుంటున్నాను. మీరు ఇలాగే మీ ఆదరణ, మీ ప్రోత్సాహాన్ని మాకు అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, వచ్చే వారం మరొక ప్రత్యేక అతిథితో మీ ముందుంటాను. అంతవరకు మీ వద్ద నుంచి ఇంతవరకు మీరు మా ఎంజీ నెట్వర్క్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది.